తండేల్ మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? తండేల్ మూవీ ఒక మంచి మూవీ అవుతుంది. ఒక లవ్ స్టోరీ మంచిగా ఉండి ఒక మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నా. పుష్ప తర్వాత ఈ సంవత్సరంలో ఒక మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నా. అంటే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తీసుకోగలుగుతారు అంటే మనకి సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం జానర్ వేరు, తండేల్ జానర్ వేరు. సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. తండేల్ ప్యూర్ లవ్ స్టోరీ విత్ శ్రీకాకుళం స్లాంగ్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే నాగ చైతన్యకి అయితే కరెక్ట్ హిట్ పడింది అనేదే లేదు. సో ఈ సినిమాతోటైనా హిట్ కొడతాడు అనుకోవచ్చు నాగ చైతన్య. మరి కొట్టొచ్చు అని అనుకుంటున్నా. కలిసి వచ్చిన కాలానికి నడిసొచ్చిన హిట్ అని. అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు కదా, భార్య వచ్చిన వేళ హిట్ వస్తుందని ఆశిస్తున్నా. సో భారీ వచ్చిన హిట్ వస్తుందని అంటారు, కానీ అదే తనకి మైనస్ పాయింట్స్ అంటున్నారు కదా, మరి నిజంగానే తనకి అది మైనస్ పాయింట్ కావచ్చు అంటారు? అది చెప్పలేం, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పుకోవచ్చు. తండేల్ ఇప్పటికే 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి కదా, సో ఆ 2 సాంగ్స్ లో మీకు ఏ సాంగ్ నచ్చింది, అసలు ఎంత వరకు బాగున్నాయి అంటారు 2 సాంగ్స్? బుజ్జితల్లి సాంగ్ అయితే ఆల్ ఫేవరెట్ అందరికి, ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక సాంగ్ కూడా బాగుంది, చూడదగ్గగా ఉంది. ఇప్పుడు హిట్ ట్రెండింగ్ లో ఉంది అదే సాంగ్స్. అక్కినేని ఫ్యామిలీ డౌన్ అయిపోయింది, ఇంకేం లేదు అని అనేసి అంటున్నారు. ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తుందని నేను ఆశిస్తున్నా. అంటే సాయి పల్లవిది అమరన్ సినిమాలో వచ్చినంత కలెక్షన్స్ అయితే ఈసారి మళ్ళీ వస్తుంది అంటారా సాయి పల్లవి? దానికి మించిన కలెక్షన్స్ వస్తాయని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే తెలుగు సినిమాకి ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ రాక చాలా రోజులు అయింది కాబట్టి ఒక ప్యూర్ అండ్ లవ్ స్టోరీ వస్తుందని ఆశిస్తున్నా ఈ 7th ఫిబ్రవరి. సో లవ్ స్టోరీతో మంచి కాంబినేషన్ అనిపించుకున్నారు కదా, మరి ఇప్పుడు ఈ కాంబినేషన్ హిట్ అవ్వాలి అంటే? హిట్ అవుతుంది, పక్కా హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నా. హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.